టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీ ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్స్ స్టార్ట్ చేస్తుంది. ఎర్లీగా అంటే నోటిఫికేషన్ రాకముందే స్టార్ట్ చేయడం వల్ల కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఈ ఫెసిలిటీని పొందొచ్చు. ఇది ఆన్లైన్లో ఉంటుంది, ఆఫ్లైన్లో ఉంటుంది. మన సిఎస్బి గ్రూప్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ వీడియో కింద ఆ గ్రూప్స్ యాప్ డౌన్లోడ్ ఫెసిలిటీ కూడా ఉంది. డౌన్లోడ్ చేసుకుని ఈ క్లాస్ మొత్తం యాక్సెస్ పొందొచ్చు. ఇది 5 to 6 months ఉంటుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ మీరు అందరూ రావచ్చు. అప్డేటెడ్ స్టడీ మెటీరియల్స్ ఉంటాయి. కొత్తగా 2025లో ప్రిపేర్ చేసిన స్టడీ మెటీరియల్స్, దాంతోపాటు రెగ్యులర్గా నెక్స్ట్ 6 months ఎవ్రీ వీక్ టెస్ట్లు ఉంటాయి అనమాట. ఇది కోర్స్ ఫీచర్స్. ఇంకా ఎవరైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియో పైన ఉన్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి టీజీపీఎస్సీ వారధి కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు. ప్రత్యేకంగా టీజీపీఎస్సీ గ్రూప్ 2 కోసం ఈ కోర్సు. ఏమంటారు? కోఆపరేటివ్స్, తెలుగులో సహకార సంఘాలు. సో కోఆపరేటివ్స్. సో మీరు కోఆపరేటివ్స్ గురించి రాయాలంటే మెయిన్స్ లో మీరు ఏం రాయాలి? ఒక ఇంట్రడక్షన్ కావాలి. మళ్ళీ మీకు ప్రిలిమ్స్ వైపుకి వెళ్తే అది కాన్స్టిట్యూషన్ లో ఏ ఆర్టికల్ ప్రకారం ఉందో కావాలి. ఏ ఆర్టికల్ ప్రకారం ఉంది కోఆపరేటివ్స్? సహకార సంఘాలు కాన్స్టిట్యూషన్ లో పార్ట్ ఆఫ్ 43. ఓకే. ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయా కోఆపరేటివ్స్? కోఆపరేటివ్స్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయా? డిపిఎస్ కి కోఆపరేటివ్స్ ఫండమెంటల్ రైట్స్ లేవా? కోఆపరేటివ్స్ ఆర్ యువర్ ఫండమెంటల్ రైట్స్. రైట్ టు ఫార్మ్ కోఆపరేటివ్స్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్. ప్రిలిమ్స్ క్వశ్చన్. అండ్ మెయిన్స్ మీరు స్టార్ట్ చేయడానికి జరిగే ఒక ఇంట్రడక్షన్ లో ఇచ్చిన ఆర్టికల్ కూడా కావచ్చు. అర్థమవుతుందా? అప్రోచ్ చూడండి. మీరు నేను రాసేటప్పుడే నా ఎగ్జామ్కి ఏం కావాలని చూస్తున్నాను. నేను నా ఇన్ఫర్మేషన్ బట్టి కొట్టట్లేదు. నా ఎగ్జామ్కి ఏం కావాలి? ఇది ప్రిలిమ్స్ క్వశ్చన్ కావచ్చు, ఇది మెయిన్స్ రాయొచ్చు. మీరు చూసేటప్పుడు కూడా అంతే. మీ ముందు ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే దేని ప్రిలిమ్స్ రాయొచ్చు, దేని మెయిన్స్ రాయొచ్చు. దేని ప్రిలిమ్స్ రాయొచ్చు, నేను ఇప్పుడు మీకు చెప్తుంది కూడా మొత్తం ఎగ్జామ్ ఓరియంటేషన్ లోనే. ఇప్పుడు కోఆపరేటివ్స్ మీకు ఎగ్జామ్ లో వస్తే మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక ఇంట్రడక్షన్ కావాలా? సో నేను ఏమంటున్నా, కోఆపరేటివ్ ఇస్ అ వాలంటరీ గ్రూప్ అంటున్నా. వాలంటరీ, ఇన్వాలంటరీ డిఫరెన్స్ చెప్తాను నేను. ఇన్వాలంటరీ అంటే మన కంట్రోల్లో లేని, అంటే ఇప్పుడు కనుబొమ్మలు మీ కంట్రోల్లో కొట్టుకుంటా? నో, దట్ ఈస్ ఇన్వాలంటరీ. మీకు తెలియకుండానే కనుబొమ్మలు కొట్టుకుంటా ఉంటాయి. మీరు ఎంత కంట్రోల్ చేయాలనుకున్నా సరే దట్ విల్ బ్లింక్. కానీ వాలంటరీ అంటే ఇష్టంగా వచ్చి ఉండేదన్నమాట. సో ఇష్టంగా కలివిడిగా వచ్చి ఇద్దరికి కావాల్సిన పని చేసుకోవడానికి కలివిడిగా ఉండడమే కోఆపరేటివ్. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఇస్ కోఆపరేటివ్ ఇస్ అ వాలంటరీ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్. ఇది రాలేదు, ఇండివిజువల్స్ విత్ కామన్ నీడ్స్. కామన్ నీడ్స్ అంటే అందరికీ అవే కావాలి. ఇప్పుడు అగ్రికల్చర్ కోఆపరేటివ్ ఉంది. అగ్రికల్చర్ కోఆపరేటివ్ రైతుకు కావాల్సింది ఏంది? కోఆపరేటివ్ గా ఫామ్ అవుతారు అందరు రైతులు కలిసి. కానీ వాడికి కావాల్సింది ఏంది? మంచి ప్రైస్. మంచి ప్రైజ్. అందరూ కలిసి ఏమన్నా వాళ్ళ సీడ్స్, ఫర్టిలైజర్స్, మళ్ళా వాళ్ళ మధ్యన ఏదైనా మెషిన్ లేదు, ఒక రైతు నుంచి ఇంకోటి కలిసి దాన్ని బారో చేసుకోవడమా, దాన్ని డబ్బులు కట్టడమా, ఇవే కోఆపరేటివ్స్. ఏమంటారు దాన్ని? వాటినే కోఆపరేటివ్స్ అంటారు అనమాట. సో కోఆపరేటివ్స్ అనే డెఫినేషన్ మీరు రాయాలనుకున్నప్పుడు కీవర్డ్స్ అనేవి ఉండాలి. దీనిలో కీవర్డ్స్ ఏంటి? వాళ్ళు ఫస్ట్ వాలంటరీగా ఉండాలా? వాలంటరీగా ఉండాలా అంటే ఎవరి ఫోర్స్ వల్ల కాకుండా వాళ్ళంతటా వాళ్ళే వచ్చేటడం వాలంటరీగా ఉండాలా. ప్లస్ కామన్ నీడ్స్ ఉండాలి. వాళ్ళందరికీ కావాల్సినవి అదే అయి ఉండాలి. ఎందుకు వస్తారు అందరూ? ఏదో ఒక కామన్ నీడ్ కోసమే వస్తారు. అందరూ బాగుపడడానికి వస్తారు కదా. అచీవ్ షేర్డ్ ఎకనామిక్ గోల్స్. అవి ఏం కావాలో అవే తీసుకుంటారు అన్నమాట. ఓకే, డన్. సో దిస్ విల్ బి యువర్ ఇంట్రడక్షన్. ఇది మీ ఇంట్రడక్షన్. నెక్స్ట్ రండి. ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 19(1) ఆఫ్ సి. సో వెన్ యూఆర్ రైటింగ్ అన్ ఇంట్రడక్షన్, 19(1) అనేది ఇంట్రడక్షన్ లో కనబడేలాగా చూసుకోండి. ఓకే. మళ్ళీ కోఆపరేటివ్ సెంట్రల్ కిందకి వస్తాయా, స్టేట్ కిందకి వస్తాయి? స్టేట్ కిందకి. సెంట్రల్ కిందకి రావా కోఆపరేటివ్స్? సెంట్రల్ కిందకి, స్టేట్ కిందకి, ఇద్దరు కిందకి వస్తాయి అన్నమాట. దీనిలో మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్ అంటే 2 స్టేట్ల మధ్యలో ఉన్న కోఆపరేటివ్స్ ఆర్ 3 స్టేట్ల మధ్యలో ఉన్న కోఆపరేటివ్స్ అంటే ఒక స్టేట్ కన్నా ఎక్కువ ఉన్న కోఆపరేటివ్స్ అనేటివి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి. స్టేట్ లో ఉండే కోఆపరేటివ్స్ అన్ని స్టేట్ కిందకి వస్తాయి. అర్థమవుతుందా? మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్. ఇప్పుడు మల్టీ స్టేట్ వాటర్ ఉంటాయి, దాన్ని మేనేజ్ చేసే అథారిటీ ఎవరికి ఉంటుంది? 2 స్టేట్ల నుంచి నది పోతా ఉంటుంది, రివర్ పోతా ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 2 స్టేట్ల కలిపిన జ్యూరిస్డిక్షన్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో పెడతారు. ఎందుకు? సెంట్రల్ ఆబ్వియస్లీ కంట్రోల్ చేయాలి, ఫెడరలిజం డిస్ప్యూట్స్ రాకుండా చూసుకోవాలి. కాబట్టి 2 స్టేట్స్ కి సంబంధించిన ప్రతి ఇష్యూని కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో పెడతా ఉంటారు అన్నమాట. ట్రిబ్యునల్స్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి. ఇప్పుడు గోదావరి వాటర్ ట్రిబ్యునల్ ఉంది, దానికి ఏపీ గవర్నమెంట్ అపాయింట్ చేసుకోమంటే వాడు ఏపీ నుంచి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ మొత్తం ఏపీకే వాటర్ అలొకేట్ చేస్తాడు. చేయదు కదా. సో మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్ అనేవి స్టేట్ సెంటర్ చేతిలో, స్టేట్ కోఆపరేటివ్స్ అన్ని స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి అన్నమాట. ఓకే, కమ్ నెక్స్ట్. నేనేమంటున్నా, యాడెడ్ అంటే మీకు అడగొచ్చు క్వశ్చన్. కోఆపరేటివ్ సొసైటీస్ అనేది మన రాజ్యాంగం వచ్చినప్పుడే 1952 ఎప్పటి నుంచి ఎన్ఫోర్స్ అయిందో అప్పటి నుంచే ఉందా కాన్స్టిట్యూషన్ లో? లేదు. ఇట్ ఈస్ యాడెడ్ ఇన్ 2011. ఎప్పుడు? 2011 లో యాడ్ చేస్తాం. ఓకే, ఇది ఆర్టికల్ 19(1) కి తీసుకొచ్చి యాడ్ చేస్తాం. వాట్ ఇస్ 14? 15
ఓకే 70 సింపుల్ టెక్నిక్ చెప్తాను ఇది గుర్తుపెట్టుకోవడానికి. మీరు ఎప్పుడు ఫండమెంటల్ రైట్స్ ని డివైడ్ చేయండి. ఎట్లా డివైడ్ చేస్తున్నారంటే 14 to 31 ఉందా? 14 ఇవన్నీ రైట్ టు ఈక్వాలిటీ. 14 is your right to equality, 15 will be discrimination, 16 is public employment, 17 untouchability, 18 will be abolition of titles. Okay, 19th is freedom of speech and expression. That is what you said. Voluntary associations, avanni untai danu. Speech, expression, belief, avanni untai danu. Okay, 20 will be conviction of offenses. Okay, 21 will be right to life. Right to 22 preventive detention. Prevention of arrest అనొచ్చు. Okay, 23, 24. What is 23? రెండు ట్రాఫికింగ్ గురించి మాట్లాడతాం. రెండు ట్రాఫికింగ్ గురించి మాట్లాడతాం. ఒకటి ఎక్స్క్లూజివ్ గా చిల్డ్రన్ గురించి మాట్లాడుతుంది 24. 23 ఏమో యూజువల్ గా అందరి గురించి మాట్లాడుతుంది ట్రాఫికింగ్ కాకుండా. 25 నుంచి 28 ఆర్ కాల్డ్ యువర్ రిలీజియస్ రైట్స్. రైట్ టు రిలీజియన్ మీరు మేనేజ్ చేసుకోవచ్చు, అవి ఇవి 4. ఓకే, 29, 30 కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. మైనారిటీస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టుకోవచ్చు అని అండ్ అంతే. ఇట్లా గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ హౌ ద ఫ్రేమ్ వర్క్ షుడ్ బి. దిస్ ఇస్ హౌ యూ డివైడ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ లర్న్. ఒక్కొక్కటి ఇండివిజువల్ గా గుర్తుపెట్టుకోలేరు, అర్థమవుతుందా? ఎగ్జామ్ లోనే కన్ఫ్యూజ్ అవుతారు మీరు. సో మీరు దాన్ని డివైడ్ చేయండి ఫండమెంటల్ రైట్స్ ని 1, 2, 3, 4, 5 అండ్ 31 ని డిలీట్ చేసినారు. వాట్ ఇస్ 31? రైట్ టు దిస్ సింపుల్ ఇట్ ఇస్. వై ఆర్ యూ కన్ఫ్యూజింగ్ యువర్ సెల్ఫ్? డోంట్. ఓకే, సో ఇక్కడ చూడండి మళ్ళీ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఇది ఇన్సర్ట్ చేసినప్పుడు ఆర్టికల్ 43B ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాను అనమాట. వాట్ ఇస్ ఇట్? ఆర్టికల్ 43. ఓకే, మళ్ళీ పార్ట్ 9B కూడా వచ్చింది అండ్ 243ZH నుంచి 243ZT వరకు కార్పొరేట్స్ కోసం వచ్చింది. ఇవన్నీ కాన్స్టిట్యూషన్ లో యాడ్ చేసినప్పుడు మీరు మెయిన్స్ క్వశ్చన్ రాసినప్పుడు వీటిని సైడ్ లో పక్కన తీసుకొచ్చి చిన్న ఫ్లో చార్ట్ లాగా వేసి పడండి. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అని పెట్టండి, ఇవన్నీ రాసేయండి. రైట్ 19(1)C మీరు ఒకవేళ ఇంట్రడక్షన్ లో రాస్తే రైట్ పార్ట్ 9B 243ZH టు 243ZT 243ZH 243ZT మీరే అర్థం చేసుకోండి. మీరు ఒకవేళ అది రాస్తే ఆ ఎగ్జామినర్ కి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టినా తెలుస్తలేదు. ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి ఉండాలి కదా. నువ్వు చదివేటప్పుడు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితేనే నువ్వు ఎగ్జామ్ రాయగలుగుతావు. కానీ మీకు ఎక్స్ట్రా మార్క్ వేసే ఇది ఉందా లేదా? హామ్ అయితే లేదు. సైడ్ కి రాయడం 243ZH 243ZT వాలంటరీగా అంటే ఫోర్స్ లేకుండా, అంటే స్వయంగా. ఓకే, ఇది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇంకో ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చింది చూడండి. వాట్ ఇస్ ద ప్రిలిమ్స్ క్వశ్చన్ హియర్? ఇక్కడ చూడండి అసలు ఏ స్టేట్స్ లో టోటల్ కోఆపరేటివ్స్ ఉన్నాయి. కోఆపరేటివ్ స్టేట్ మళ్ళీ కోఆపరేటివ్స్ గురించి వచ్చినప్పుడు యూ కెన్ డ్రా దిస్ ఫ్లో చార్ట్. ఏమని చెప్పొచ్చు తెలుసు అసలు? చూడండి ఇండియా మ్యాప్ ని మీరు ఎంతగా యూటిలైజ్ చేయొచ్చు అంటే చాలా ఆన్సర్స్ రాసినప్పుడు మీరు మళ్ళీ చాలా తొందరగా ఇండియా మ్యాప్ నేర్చుకోండి. ఎట్లా అంటే మళ్ళీ అంత పర్ఫెక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు. ఇట్ కెన్ బి వెరీ ర్యాండమ్. ఇండియా మ్యాప్ అనేది చాలా ర్యాండమ్ ఉండొచ్చు. మీరు ఏం చెప్పొచ్చు? కోఆపరేటివ్స్ అన్ని వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పండి. అర్థమవుతుందా? ఇక్కడ కింద ఏం రాస్తారంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ కోఆపరేటివ్స్. ఇక్కడ ఉన్నాయి వెస్టర్న్ పార్ట్ అంటే గుజరాత్, మహారాష్ట్ర లాంటి స్టేట్స్ లో, కింద మన తమిళనాడు, తెలంగాణ, ఏపీ లాంటి స్టేట్లలో మాత్రం కోఆపరేటివ్స్. ఇదంతా కోఆపరేటివ్స్ లేవు. అది ఎగ్జామ్ లో చూపిస్తుంది అన్న కాన్సెప్చువల్ క్లారిటీ. నేను ఆ పాయింట్ చెప్పట్లేదు కానీ చెప్తున్నాను దానికి పక్కన ఫ్లో చార్ట్ వేసి. సో మీరు ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, 57% ఆఫ్ కోఆపరేటివ్స్ ఎక్కడ ఉన్నాయి? 57% కోఆపరేటివ్ సంఘాలు అన్ని ఎక్కడ ఉన్నాయి? 1, 2, 3, 4, 5 కలిపి 57 ఉన్నాయి. ఈ 5 స్టేట్లు కలిపి 57 ఉన్నాయి. మహారాష్ట్రలో టాప్ 25% ఉన్నాయి. 100 కోఆపరేటివ్స్ ఉంటే దానిలో 57 ఈ 5 స్టేట్లు కలిపి ఉన్నాయి అన్నమాట. అర్థమవుతుందా? అంటే దాని అర్థమైంది మహారాష్ట్రలో, గుజరాత్ లో, తెలంగాణలో, మధ్యప్రదేశ్ లో, కర్ణాటకలోనే 57% ఆఫ్ కోఆపరేటివ్స్ ఉన్నాయి. సో మీకు ఆర్డర్ అడగొచ్చా? ఫస్ట్ ఏది, సెకండ్ ఏది, థర్డ్ ఏది, ఫోర్త్, ఫిఫ్త్ ఏది? సో మీరు ఆర్డర్ అడగకపోయినా టాప్ కోఆపరేటివ్స్ ఉన్న స్టేట్ ఏది? మహారాష్ట్ర. సో టాప్ స్టేట్ ఈజ్ యువర్ మహారాష్ట్ర. ఓకే, కమ్ డౌన్. ఇక్కడ ఐ రిటన్ అ వర్డ్. వాట్ ఇస్ ఇట్ కాల్డ్? సాకార్ సే. ఎందుకు రాస్తున్నది? వై? సాకార్ సే సమృద్ధి కెన్ బి యువర్ గుడ్ కన్క్లూజన్ పాయింట్. వాట్ ఇస్ ఇట్? ఇట్ ఈస్ అ గుడ్ కన్క్లూజన్ పాయింట్. సో మీరు కన్క్లూజన్ లో రాసినప్పుడు సాకార్ సే సమృద్ధి రావాలంటే, సహకార్ సే సమృద్ధి అంటే తెలుగులో ఏం చెప్పండి? సమృద్ధి అంటే తెలుగు అది సమృద్ధి అనేది డెవలప్ అవ్వడం. సహకార్ సే సమృద్ధి అంటే ఒకళ్ళనొకళ్ళు కోఆపరేట్ చేసుకోవడం ద్వారా డెవలప్ అవ్వడము. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాడే లైన్. సో ఇట్లాంటి వర్డ్స్ మీరు కన్క్లూజన్ లో వాడడానికి ట్రై చేయండి. సో సే సహకార్ సే సమృద్ధి. ఓకే, వాట్ ఆర్ ది ఇష్యూస్ విత్ కోఆపరేటివ్స్? ఏమై ఉంటాయి కోఆపరేటివ్స్ ఇష్యూ? ఫస్ట్ ఇష్యూ విత్ కోఆపరేటివ్స్, అసలు మన దగ్గర కోఆపరేటివ్స్ తో ప్రాబ్లం ఏంటంటే పొలిటిసైజేషన్. ఏంటది? చాలా రాజకీయ రంగంలో అంటే కోఆపరేటివ్స్, సహకార సంఘాలు. మీకు ఐడియా ఉందా? సహకార సంఘాల లోపల దేర్ ఇస్ టూ మచ్ ఆఫ్ పొలిటిసైజేషన్. సెకండ్ థింగ్ చెప్పండి, టెక్నాలజికల్ బ్యాక్వర్డ్స్.
టెక్నాలజీ యూజ్ చేసుకుంటారా? ఊళ్ళల్లో సహకార సంఘాల్లో టెక్నాలజీ అనేది అంత యూజ్ చేసుకుంటారా? లేదు. సో టెక్నాలజికల్ గా వాళ్ళు బ్యాక్వర్డ్ అయి ఉన్నారు. సో సాంకేతిక వెనుకబాటుతనం అనొచ్చా? నెక్స్ట్ డ్యూయల్ కంట్రోల్. డ్యూయల్ అంటే తెలుగు వాళ్ళు డ్యూయల్ అంటే రెండు, అంటే ఇద్దరు కలిసి కంట్రోల్ చేస్తున్నారు. ఎవరిద్దరు? ఇప్పుడు కోఆపరేటివ్ బ్యాంక్స్ తీసుకోండి. కోఆపరేటివ్ బ్యాంక్స్ తీసుకుంటే దాన్ని ఆర్బీఐ కంట్రోల్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా కంట్రోల్ చేస్తుంది. ఆర్బీఐ కంట్రోల్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ రెండు కంట్రోల్ ఉంటే ఎప్పుడన్నా ఇద్దరు కలిసి కంట్రోల్ చేస్తుంటే అదంత బాగా నడుస్తుంది. రెండు రూల్స్ మధ్యన ఇష్యూస్. ఓకే, నెక్స్ట్ చూడండి. అసలు ఎలక్షన్స్, సహకార సంఘాలకు ఎలక్షన్స్ ఉంటాయి. ఐడియా ఉందా? తెలుసా మీకు అందరికి? సహకార సంఘాలు మీరు అంతా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కదా. సహకార సంఘాలకు ఎలక్షన్స్ ఉంటాయి. ఆ ఎలక్షన్స్ టైంకి పెట్టరు. ఎలక్షన్స్ టైంకి పెట్టరు అంటే దాని రిప్రజెంటేషన్ ఉండట్లేదు అక్కడ. ఓకే ఓకే, ఇది ఇష్యూస్ అయిపోయింది. దీన్ని జయించాలంటే ఏం చేయొచ్చు? మీకు మళ్ళా విశ్వవీరుడు కాన్సెప్ట్ చెప్పినాను ఇంతకుముందు. దీన్నే చెప్పండి. పొలిటిసైజేషన్ అంటే మనం ఏం రాయొచ్చు? డీపొలిటిసైజేషన్. అంటే మీరు ఎక్కువ పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్ అవుతున్నాయని చెప్తే, ఎక్కువ పాలిటిక్స్ అవుతున్నాయని చెప్పి మీరు దాన్ని ఏం చెప్తారు? రాజకీయ, ఇది దీన్ని వాట్ యు కాల్ రాజకీయ వాట్ ఎవర్ ఇట్ ఇస్, దాన్ని తగ్గించండి అని చెప్పొచ్చు. రాజకీయ ఇంటర్ఫియరెన్స్ తగ్గించండి అని చెప్పండి. ఓకే ఓకే, అర్థమవుతుందా? ఇంటర్ఫియరెన్స్ అంటే జోక్యాన్ని తగ్గించండి, జోక్యాన్ని తగ్గించండి, రాజకీయ జోక్యాన్ని తగ్గించండి అని చెప్పండి. ఓకే, ఇక్కడ టెక్నాలజికల్ బ్యాక్వర్డ్స్ అంట, సాంకేతిక వెనుకబాటుతనం ఉంది. సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించండి అని చెప్పండి. సో నెక్స్ట్ డ్యూయల్ కంట్రోల్. దీన్ని ఏం చెప్తారు? డ్యూయల్ కంట్రోల్ ని క్లియర్ ఫ్రేమ్ లాస్ తీసుకొని రండి అని చెప్పండి. క్లియర్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొని రండి అని చెప్పండి. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తారు? అన్టైమ్లీ ఎలక్షన్స్. మీరు ఏం చెప్తారు? ఆబ్వియస్లీ టైమ్లీ ఎలక్షన్స్ పెట్టండి అని చెప్పండి. టైమ్లీ ఎలక్షన్స్ పెట్టండి అని చెప్పండి. సరే ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందామా? కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే, అమూల్ అనే ఐడియా ఉందా? అమూల్ బటర్, మిల్క్ అందరు తాగుంటారా? అమూల్ అనేది ఒక కోఆపరేటివ్. వైట్ రెవల్యూషన్ ఇండియాలో కి మేజర్ కారణమైన అమూల్ అనేది ఒక కోఆపరేటివ్. లిజ్జత్ పాపడ్ అని ఒకటి ఉంటుంది. లిజ్జత్ పాపడ్ అని ఒకటి ఉంటుంది. అది కూడా అంతే. అది మహిళా సాధికారతకి ఎంతో ఉపయోగపడ్డది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ విల్ బి యువర్ ఇఫ్కో, ఇండియన్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్, ఇండియన్ ఫర్టిలైజర్ కంపెనీ ఆర్గనైజేషన్. ఇది కూడా అంతే. ఓకే, సో ఐ గేవ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అమూల్, ఇఫ్కో, లిజ్జత్. సేవా అని ఉంటుంది. ఇది ఉమెన్ కోసం పనిచేస్తూ ఉంటుంది అనమాట. వర్కింగ్ ఉమెన్స్ కోసం పనిచేస్తూ ఉంటుంది సేవా అనేది. సేవా అనే అసోసియేషన్. మీరు నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే, ఏం కొన్నాను? లిజ్జత్. ఓకే, LIJJAT, లిజ్జత్ పాపడ్స్ అది. ఓకే, అది ఆడవాళ్ళంతా కలిసి చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, మీరు నాకు రేపు చేసే ఎక్సర్సైజ్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చేసే ఎక్సర్సైజ్ ఏంటంటే, ఈ కోఆపరేటివ్స్ వల్ల జరిగిన ఎక్సర్సైజెస్ ఏంటి, ఏ కోఆపరేటివ్స్ ఏం చేసినా ఎగ్జాంపుల్స్ కావాలి. యూ విల్ రైట్, నోట్ ఇట్ డౌన్ ఇన్ యువర్ బుక్ ఆర్ సంథింగ్. హూఎవర్ కమ్స్ నెక్స్ట్ విల్ డూ కోఆపరేటివ్స్ ఎగ్జాంపుల్స్ రాసుకుని రండి 10. అంటే ఏ కోఆపరేటివ్స్ వల్ల ఏమి మంచి జరిగింది అని రాసుకుని రండి 10. ఇంకొకటి, గవర్నమెంట్ తీసుకునే ఇనిషియేటివ్స్ ఏంటి? నఫెడ్ అనే ఒక ఆర్గనైజేషన్ తీసుకొస్తారు. ఓకే, మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్ యాక్ట్ అనే ఒక యాక్ట్ తీసుకొచ్చింది, మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్ యాక్ట్. మీరు ఈ రెండు తీసుకుని రండి. నాకు గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఒకటి కావాలి నాకు, అండ్ ఈ కోఆపరేటివ్స్ ఎగ్జాంపుల్స్ కావాలి. ఎగ్జాంపుల్స్ ఎందుకు అంటే, మీకు డైరెక్ట్ గా ఎగ్జామ్ లో ఇల్లస్ట్రేట్ విత్ ఎగ్జాంపుల్స్ అంటాడు. ఇల్లస్ట్రేట్ విత్ ఎగ్జాంపుల్స్ అన్నప్పుడు మీరు ఎగ్జాంపుల్స్ రాయవలసిందే. పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఒకటి అవుతా ఉందని చెప్పిన. సెకండ్ది, ప్రొఫెషనల్ గా చేయట్లేదు కోఆపరేటివ్స్, ఏదో నడిపిస్తా ఉన్నారు అనమాట. ఓకే, థర్డ్ పాయింట్ ఏం చెప్పినా, ఇన్ఎఫిషియెంట్ గవర్నెన్స్ స్ట్రక్చర్. అంటే అక్కడ ఎన్నికైన చైర్మన్లు కానీ వాళ్ళు కానీ వాళ్ళకేం తెలియదు, వాళ్ళు పొలిటికల్ పార్టీలో వాళ్ళ పదవులు రాకపోతే తీసుకొచ్చి వాళ్ళని కోఆపరేటివ్స్ లో పెడతారు. ఓకే, వాళ్ళ వల్ల ఇన్ఎఫిషియెంట్ గవర్నెన్స్ వస్తుంది. మళ్ళీ జనాలకు కూడా ఐడియా లేదు అసలు ఆ రూల్స్ ఏంది, అసలు కోఆపరేటివ్స్ లో ఉండొచ్చా లేదా అని, అది కూడా ఐడియా లేదు. మళ్ళీ ఇంటర్నల్ రైవల్స్, మీకు ఊర్లలో ఎట్లుంటుందో తెలుసు కదా కోఆపరేటివ్స్ లో. ఒకటి చేస్తే ఇంకొకటి పడరాదు, ఒకటి చేస్తే ఇంకో సెక్షన్ కి పడరాదు. అది ఇంటర్నల్ రైవల్రీస్. ఓకే.